హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ మత ప్రచారకులుగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం రేపింది. రాజమండ్రి దివాన్ చెరువు అలాగే కొంతమూరు జాతీయ రహదారిపై కూడా ఆ హైవేపై ఆయన మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించడం జరిగింది 15 రోజుల క్రితం. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా తొలుత భావించినా కూడా ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఈ ఘటనపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పారు వాళ్ళంతా. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి అసలు ఈ ప్రమాదానికి గురయ్యేంత వరకు కూడా అసలు ఏం జరిగింది అనే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఎవిడెన్స్లన్నీ కూడా బయటకు తీశారు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, యూపీఐ పేమెంట్స్ కావచ్చు, అలాగే ఆయన రోడ్డుపై పడిపోవడం, అలాగే చాలా షాపుల్లో ఆయన కనిపించడం, ఇలా అన్ని రకాల సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా క్లియర్గా పరిశీలించారు వాళ్ళు. ఇక ఈ కేసులో కీలకమైన విషయాలను వెల్లడించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు ఆయన. అండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై కూడా ఎటువంటి అనుమానాలు లేవంటూ కుటుంబ సభ్యులే సాక్షాత్తు చెప్పారని కూడా ఆయన వెల్లడించారు. అసలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేలోపు ప్రవీణ్ 6గురితో మాట్లాడినట్టుగా కూడా గుర్తించామన్నారు. మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాం, వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో అని. కానీ ఎవరు ఎటువంటి ఆధారాలు కూడా ఇవ్వలేదన్నారు ఆయన. అసలు గత నెల 24వ తేదీన జరిగిన పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై ఎవరు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదన్న ఐజీ పాస్టర్ ప్రవీణ్ మార్గ మధ్యంలో 2 చోట్ల, అఫ్కోర్స్ 3 చోట్ల వైన్ షాపులకు వెళ్ళారని కూడా తెలిపారు. యూపీఐ పేమెంట్లు చేసినట్లుగా కూడా గుర్తించాం. మరి కోదాడ వద్ద బండితో పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్టుగా తెలిపి వివరాలు సేకరించాం. ఇక విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐతో పాటు మరో వ్యక్తి విట్నెస్ కూడా మేము తీసుకున్నాం అని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓవరాల్గా ఒకసారి మనం చూస్తే 24వ తేదీన ఉదయం 11:51 హైదరాబాద్లోని ఆయన ఇంటి నుంచి బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఆ తర్వాత హైదరాబాద్ గణేష్ నగర్లోని సవేరా లిక్కర్ మాల్లో లిక్కర్ కొనుగోలు చేశారు. అది నాగోల్లో ఉంది. ఆ తర్వాత కోదాడ వద్ద ఆదిత్య వైన్ షాప్లో కూడా మద్యం బాటిల్ తీసుకున్నారు పాస్టర్. ఇక ఆ తర్వాత జగ్గైపేట టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి పడిపోయిన ప్రవీణ్ చాలా పెద్ద పెను ప్రమాదం నుంచే తప్పించుకున్నారని చెప్పాలి. ఇక ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాలా చాకచక్యంగా అప్రమత్తంగా ఉండడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పిందని చెప్పచ్చు అదే ప్లేస్లో. ఇక ఆ తర్వాత ప్రవీణ్కు టోల్ ప్లాజా సిబ్బంది అంతా కూడా సాయం చేశారు. రోడ్డుపై వెళుతున్నటువంటి వాహనదారులంతా కూడా వచ్చి ఆయనకు హెల్ప్ చేశారు. ఆ తర్వాత చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రెండోసారి ప్రవీణ్ బైక్ పై నుంచి పడిపోయారు. ఇక అంబులెన్స్ వచ్చి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన నిరాకరించారు. తాను బాగానే ఉన్నానని, వైద్యానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పారు. మళ్ళీ బయలుదేరిపోయారు. ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా వద్దే బైక్ హెడ్లైట్ డ్యామేజ్ అయింది. ప్రవీణ్ కూడా ఆల్రెడీ స్వల్ప గాయాలయ్యాయి. మనం అక్కడ ఇచ్చిన ఎవిడెన్స్లో చూడొచ్చు. ఇక మొదటి నుంచి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే బైక్ నడిపెట్టినట్టుగా కూడా గుర్తించామని చెప్పారు ఐజీ. ఇక గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నారు పాస్టర్ ప్రవీణ్. ఆ తర్వాత విజయవాడ రామవరప్పాడు వద్ద మళ్ళీ పడిపోయారు పాస్టర్. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ఘటనా స్థలానికి ట్రాఫిక్ ఎస్ఐ వెళ్ళారు. ఈ సిచ్యువేషన్లో మీరు ప్రయాణం చేయవద్దని ఇక్కడే ఉండండి అన్నారు ఆయన్ని. అయితే విజయవాడలోనే అక్కడే అనే పార్కులో 2 గంటల సేపు విశ్రాంతి తీసుకున్నారు ప్రవీణ్ పగడాలని చెప్పారు. ఇక ట్రాఫిక్ పోలీసులకు కనిపించకుండా మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే తప్పించుకుని ఆయన ప్రయాణం మొదలు పెట్టేశారు. ఆయన అంతకుముందు పడిపోవడంతో హెడ్లైట్ పాడైపోవడంతో సైడ్ ఇండికేటర్తోనే ఆయన ప్రయాణం కొనసాగింది. చీకట్లో కూడా అలాగే వెళ్ళారు ఆయన. ఏలూరులోని ఇక టానిక్ వైన్ షాప్లో ఆయన మళ్ళీ మద్యం కొనుగోలు చేశారు. బైక్పై చాలా స్పీడ్గానే వెళ్ళారు. అక్కడి నుంచి కూడా బైక్ వేగం పెంచారు ఆయన. మార్చి 24వ తేదీ రాత్రి 11:42 కొంతమూరు వద్ద బైక్ రోడ్డు కిందకు దూసుకెళ్లి ప్రవీణ్ పగడాల మృతి చెందారు అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇక దీనిపై డిస్కషన్స్ అనవసరం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని మరింత వివాదం చేయొద్దు. అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ప్రైవసీని కూడా మీరందరూ కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనిపై మీకు తోచిన విధంగా కామెంట్స్ చేయకండి అని కూడా ఐజీ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తాము భావించినవి టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అలాగే సైంటిఫిక్ ఎవిడెన్స్లు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, అనేక మందిని విచారించడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా విచారణ జరిపిన పిమ్మట 15 రోజుల లోపలనే ఈ కేసు యొక్క తీవ్రతను గమనించి దీనికి సంబంధించి కూడా మేము ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నామని ఆయన విలేకరుల సమావేశంలో చెప్తూ ప్రెస్ మీట్లో ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఆయన బయలుదేరిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన చనిపోయినంత వరకు కూడా
ఆ వీడియో ఫుటేజ్తో పాటు అలాగే అక్కడ ఆయన సిచ్యువేషన్ని, ఆ ఘటనలో జరిగినటువంటి ఆయనకు జరిగిన డ్యామేజ్ని ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా వివరించారు. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఖచ్చితంగా రోడ్డు ప్రమాదంలో ఆయనకు ఆయనే ఒక గుంతలో పడిపోవడం వల్ల మొదట ఆయన పడ్డారు, ఆ తర్వాత బైక్ ఆయనపై పడిపోయింది. దాంతో ఆయన మృతి చెందినట్లుగా కూడా ఆయన చెప్పుకు రావడం జరిగింది. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య లేకపోతే స్వతహాగా మృతి చెందారా, ఆయన యాక్సిడెంట్లో మృతి చెందారా, ఇలాంటివన్నీ ఆ క్వశ్చన్లకి కూడా ఫుల్ స్టాప్ పడినట్టుగా అయింది.